లార్డ్. దేవుడు ఉన్నాడా లేదా? చాలామంది బుర్రలో దేవుడు ఉన్నాడని, అనేకుల యొక్క బుర్రలో దేవుడు లేడని. దేవుడు ఉన్నాడు అని నమ్మిన ప్రతి వారి యొక్క జీవితంలో దేవుడు ఎప్పటికీ కూడా ఆయన తన కార్యములను వారి యొక్క జీవితాలలో కనపరుస్తూనే ఉంటాడు. దేవుడు ఉన్నాడు అని నమ్మినటువంటి ప్రతి వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 30వ వచనములో ప్రభు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే, అల్ప విశ్వాసులారా, మీకు మరీ నిశ్చయముగా వస్త్రమును ధరింపచేయును కదా, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించకుడి. చింతించుట. దేవుడు ఉన్నాడు అని నమ్మి, మరి దేవుడు ఉన్నాడని నమ్మిన తర్వాత కూడా చాలా మంది చింతిస్తూనే ఉంటారు. ఏమిటి వారి యొక్క చింత అంటే, వస్త్రముల విషయంలో, ఏమి తినాలా, ఏం త్రాగాలా, ఏమి ధరించాలా, ఎలా జీవించాలా, ఏ విధముగా మరి మేము ఈ లోకంలో జీవించాలనేటటువంటి చింత చాలా మంది యొక్క జీవితాలలో ఉంటుంది. చింతించేటటువంటి ప్రతి వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ శ్రోతలారా, మనము చింతించి ఏమి చేయలేమని ప్రభు అనేక చోట్ల మాట్లాడుతూ ఉన్నాడు. నీవు చింతించుట వలన ఒక వెంట్రుకను తెల్లగానైనను నల్లగానైనను చేయలేవు. మనము చింతించటం మనకు అవసరమా? దేవుడు మన విషయంలో చింతిస్తూ ఉన్నాడు. దేవుడు తన ప్రజల విషయంలో చింతిస్తూ ఉంటాడు. ఆయన నీ విషయము, నా విషయము ఎప్పటికీ తన మనసులో ఒక చింత. ఎందుకంటే ఈ భూమి మీద జీవించినంత కాలము పోషించువాడు ఆయనే, సంరక్షించువాడు ఆయనే, కాపాడువాడు ఆయనే, నడిపించువాడు ఆయనే. నీ చేయి పట్టి నడిపిస్తానని సెలవిచ్చిన దేవుడు అనేక చోట్ల నీ చేయి పట్టి నడిపిస్తానని సెలవిచ్చాడు దేవుడు. నిజంగా ఒక్కసారి కానీ మనం ఆయన చేయి పట్టుకున్నట్లయితే మన జీవితాంతం ఆయన మన చేయి పట్టుకొని ఉంటాడు. మనం ఒక్కసారి పట్టుకుంటే ఆయన మన మరణకాలం వరకు మన చేయి పట్టుకొని నడిపించేవాడై ఉంటున్నాడు. ఆయన మన చేయి పట్టుకున్నప్పుడు మన విషయమై ఆయన చింతించువాడై ఉంటున్నాడు. మన విషయమై చింతిస్తాడు. అయితే మనము చాలాసార్లు మనముగా చింతించటం వలన దేవుడు మనతో అంటున్న మాట ఏంటంటే, అల్ప విశ్వాసులారా, దేవుని నమ్ముతున్నానని చెప్తూ ఉన్నాం. చాలాసార్లు దేవుడు అంటే నాకు ఇష్టం, దేవుని నేను నమ్ముకున్నాను, దేవుడే నన్ను నడిపిస్తున్నాడని చెప్తున్నాను. కానీ అనేక సార్లు ఆయన మనల్ని నడిపించినట్లుగా మనము ఆయన చేయి పట్టుకోలేకపోతా ఉన్నాం. ఆయన నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు. ఇక్కడ రాయబడినటువంటి వాక్యంలో చాలా చక్కటి మాటలు రాయబడినాయి, చక్కని విషయాలు రాయబడినాయి. ఈ విషయాలన్నీ కూడా బోధించడానికి సమయం సరిపోదు, కానీ కొన్ని విషయాలు మాత్రమే మీ దృష్టికి నేను తీసుకొని రావాలని ఈ మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇక్కడ మనం గమనించినట్లయితే 32వ వచనములో మనం గమనిస్తే, ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. దావీదంటాడు, నేను కూర్చుండుట, నేను లేచుట, నేనెక్కడ ఉన్నా నీవు అక్కడ ఉన్నావు, నాకు ముందుగాను వెనకగాను నీవు నన్ను ఆవరించున్నావు అంటాడు దావీదు. నిజమే ప్రియులారా, ఆయన మన విషయమై శ్రద్ధ కలిగి ఉన్నాడు. మన విషయమై ఆయన ప్రతి విషయములో కూడా ఆయన మన విషయమై విచారిస్తూ ఉన్నాడు, చింతిస్తూ ఉన్నాడు. అందుకొరకే అన్యజనుల వలె కాదు, ఇక్కడ రాయబడింది అన్యజనులు, దేవుని వాక్యంలో చదివిస్తుంది, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. అన్యజనులకు కాపరి లేడు, అన్యజనులకు మరణమై సమాధి చేయబడి పునరుత్థానుడై తిరిగి లేచిన ప్రభు లేడు. అన్యజనులకి నిరీక్షణ లేదు.
దేవుని ప్రజలమైన మనకు ఇట్టి నిరీక్షణ కలగజేసి ఉన్నాడు. మన సమస్తము ఆయనే భరించువాడై ఉంటున్నాడు. అందుకే దేవుని లేఖనం ఇలాగంటుంది, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నా యుద్ధకు వచ్చి నా కాడి మీద ఎత్తుకొనుడి. నా కాడి సులువైనది, నా కాడి తేలికైనది, నా యుద్ధ మీరు నేర్చుకొనుడి. నిజమే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుని ప్రజలారా, దేవుని యుద్ధకు వచ్చిన మనమందరము దేవుని ప్రజలమై ఉన్నట్లయితే దేవుడు తాను మోపిన కాడిని మనము మోసుకొని వారమై ఉన్నాము. దేవుడు మన మీద కాడి మోపి ఉన్నాడు. కాడి కిందికి వచ్చిన వారిగా ఉన్నాం. మనము మెడచాచు ప్రజలమై ఉన్నాము. మెడచాచుని ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు విచారిస్తారు, వారు ఆలోచిస్తారు, వారు వాటి కొరకే ప్రాణాలు పోగొట్టుకుంటారు, వారు చింతిస్తారు. కానీ దేవుడు మన విషయమై ఒక శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఈ లేఖనాన్ని చాలా చోట్ల ప్రభు ఎత్తి చూపుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 19వ వచనములోను, అలాగే లూకా సువార్త 12వ అధ్యాయం 11వ వచనములో కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు చింతించకూడదు. మీరు ఒకవేళ అన్యాయంగా కొట్టబడి అన్యాయంగా న్యాయాధిపతుల ఎదుటికి మీరు వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాలి అని అక్కడ కూడా మీరు చింతించకూడదు అంటాడు. అక్కడ నేను నా ఆత్మను మీలో ఉంచి మీలో నుండి మాట్లాడువాడు నేనై ఉన్నాను అంటాడు. కనుక ఈ లోకంలో జీవించు కాలము మనకు ఒక గ్యారంటీని, ఒక నిశ్చయతను దేవుడు కలగజేస్తా ఉన్నాడు. ఒక నమ్మకాన్ని దేవుడు కలగజేస్తా ఉన్నాడు. మనలో ఉన్నటువంటి అల్ప విశ్వాసాన్ని దూరపరుచుకొని నిఖచ్చితమైన విశ్వాసాన్ని రమారమి 100 పాలుగా అబ్రహాముకున్నటువంటి ఆ యొక్క స్వచ్ఛమైన విశ్వాసాన్ని కలిగి ఉండడానికి దేవుడు కృప చేస్తా ఉన్నాడు. గడ్డి పువ్వును ఏ విధంగా దేవుడు సృష్టించాడో దానికంటే అందము గల వారినిగా, దానికంటే సౌందర్యాన్ని కలగజేశాడు మనకు దేవుడు. మన సౌందర్యము గడ్డి పువ్వు వంటిది కాదు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటటువంటిది కాదు. దేవుడు మనకు చక్కటి సౌందర్యాన్ని కలగజేశాడు. ఆయన యందు విశ్వాసము గల వారిని ఆయన ఎప్పటికీ కూడా వారి ముఖమును ప్రకాశింపజేయునట్లుగా, వారి నిరీక్షణ అంతకంతకు అధికమైనటువంటి నిరీక్షణ గల వారిగా ఉండుటకై దేవుడు వారిని ఉన్నతమైనటువంటి స్థలములకు ఆయన తీసుకొని పోవాడై ఉంటున్నాడు. ఈ నా మాటను గమనించినట్లయితే నువ్వు ఏ విషయంలో చింతిస్తున్నావు, ఎందుకు చింతిస్తున్నావు? నా ప్రియ సోదరి సోదరుడా, ఈ సమయంలో ప్రత్యేకంగా దైవజనుడిగా నేను నిన్ను ఒక ప్రశ్న అడగగలుగుతున్నాను. నువ్వు చింతిస్తూ ఉన్నావు. ఏ విషయం చింతిస్తున్నావు? నీలో కలిగిన రోగమును బట్టి చింతిస్తున్నావా? నీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులను బట్టి చింతిస్తున్నావా? అయ్యో, ప్రతి నెల కిరాయి కట్టాలి, ప్రతి నెల కష్టపడితేనే కిరాయి కట్టేది, ఈ నెల నేను ఎలా కట్టాలని భారముతో కృంగి ఉన్నావా? లేకపోతే వస్త్రముల విషయం చింతిస్తున్నావా? ఏ విషయంలో నువ్వు చింతిస్తున్నావో పరలోకమందున్నటువంటి దేవుడు నీ చింత యావత్తును కూడా ఆయనే తాను భరించి నీకు నెమ్మదిని, సమాధానం కలగచేయటకై ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సమాధానము కలిగి సమాధానముతో నువ్వు నిరంతరము నిలిచి ఉండునట్లుగా ప్రభు నిన్ను ఆయనకు సమాధానంతో నింపునుగాక. సత్య సమాధానములు నీకు తోడై ఉండి నిన్ను నడిపించునుగాక. నీ మార్గం అంతటిలో నీకు వెలుగు కలుగునుగాక. నీ మార్గం అంతటిలో దేవుడు నిన్ను బలపరిచి నడిపించి విమోచించునుగాక. విమోచకుడైన దేవుడు ఆయన తన సన్నిధిని నీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ప్రేమించే నా ప్రియ శ్రోతలారా, జీవింపజేసే వాక్యాన్ని, సత్యవాక్యాన్ని, అద్భుతమైనటువంటి ఆరాధన, శక్తివంతమైనటువంటి ఆరాధన, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటటువంటి ఆరాధనను దేవుడి ప్రదేశంలో ఇసుకబాయి ప్రాంతంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి చక్కటి మందిరాన్ని ఇచ్చి ఈ మందిరములో జరిగిస్తున్నటువంటి అద్భుతమైన కార్యాలు, అనేక అద్భుతమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు దేవుడు ఒక నూతనమైనటువంటి ఒరబడిలో మరి సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాడు. మీలో ఎవరైనా కూడా ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి వారు కానీ,
అలాగనే మా యొక్క కార్యక్రమాలను తిలకిస్తున్నటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా మరి మా యొక్క ఆరాధన కేంద్రానికి రావడానికి మారణత పేతు మినిస్ట్రీ, మరి వందనపురి కాలనీ, రోడ్ నెంబర్ 1, ఇస్కబాయ్, డోర్ నెంబర్ 15-71, హౌస్ నెంబర్లో మరి ప్రతి ఆదివారం అద్భుతమైనటువంటి ఆరాధన 10 o'clock 10 గంటలకు ప్రారంభించబడుతుంది, 1:30కు ముగించబడుతుంది. అయితే కొన్ని రోజుల తర్వాత మొదటి ఆరాధన, రెండవ ఆరాధన, మూడవ ఆరాధన ప్రారంభించబడుతుంది. కొన్ని అనివార్య కార్యాలను బట్టి ఒకటే ఆరాధన జరుగుతుంది. ఈవినింగ్ ఇంగ్లీష్ సర్వీస్ కూడా జరుగుతుంది. కాబట్టి మా యొక్క కార్యక్రమాలను చూసి ఆనందిస్తున్నటువంటి పరిశుద్ధ జనాంగం అంతటికి కూడా ప్రత్యేకంగా మీరు ఎక్కడ వెళ్ళలేని వారైనట్లయితే, మీకు సరైనటువంటి ఆరాధన, శక్తివంతమైనటువంటి వాక్యంలో ఎదగాలని ఆశగా ఉంటే ఈ యొక్క అడ్రస్ని తెలుసుకొని రాగలరని మనం చేస్తున్నాను. ప్రత్యేకమైనటువంటి దీవెన ఆశీర్వాదాలు మీ కొరకు మెండుగా కుమ్మరించబడాలని ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఉంటాం. మా యొక్క ప్రార్థన విన్నపములు మీ విషయమై, మీ సమస్యల విషయమై ఎప్పటికీ మేము ప్రార్థిస్తూ ఉంటాం. ఆమేన్.